కాదండి, బీజేపీ ఒక్క నిమిషం ఏపీలో మేడం, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం కనీసం మేడం. ఒక పేరు అవసరంలా కూడా చెప్పడానికి అవసరంలా లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఆప్షన్ కింద తీసుకున్నారు అనుకోవచ్చు కదా. బీజేపీ బీజేపీ కనీసం ఏపీలో తనకంటూ చెప్పుకోవడానికి ఒక 5 పేర్లు కూడా వినపడిన టైంలో అవసరం లేదు. ఆప్షన్ కింద జనసేనని తీసుకుని ఓకే, అనుకోవచ్చు కదా. అవసరం లేదు. వాళ్ళ వాళ్ళ స్థాయి తెలుసు, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు తెలుసు. అసలు జస్ట్ లైక్ త్రిపుర, ఒక్క సీటు కూడా లేదు త్రిపురలో. ఇప్పుడు త్రిపురలో రెండోసారి ఎందుకు అయ్యారు? సరే, జస్ట్ లైక్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ మళ్ళా వచ్చిందని పాప ఊహల్లో ఉన్నారు. ఎందుకు మోడీ వచ్చాడు? ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు మోడీ ఎందుకు వస్తున్నాడు? ఉత్తరప్రదేశ్లో బీజేపీ జెండా కట్టేదే లేదు. గ్రాస్ రూట్లలో యోగి ఆదిత్యనాథ్ రెండోసార్లు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? అంటే ఒక వ్యవస్థ నడిపే వ్యక్తిని క్రెడిబిలిటీని బట్టి ఉంటుంది. ఆ వ్యక్తికి దేశాధ్యక్షులే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానిగా మోడీ గారు వరుసగా మూడోసారి అయ్యాడు. ఏమైనా పిచ్చిది? అమెరికా సంస్థే చెప్పింది. ఏమన్నా అమాయకు? అదే వైట్ హౌస్ గేట్ కింద ఇదే కిషన్ రెడ్డితో పాటు కాపలా కాసిన వ్యక్తి గేటు నుంచి లోపల పోనిలా. ఒకప్పుడు అదే వైట్ హౌస్ గ్రీన్ కార్పెట్ పట్టి స్వాగతం పలుకుతున్నారంటే ఆ వ్యక్తి 45 నిమిషాలు విశాఖపట్నంలో అపాయింట్మెంట్ ఇచ్చి ఇదే ఎక్కడ ఎమ్మెల్యే కాని వ్యక్తి అంటున్నారు కదా. మీరు కూడా ఆ వ్యక్తిని విశ్వసిస్తున్నాడంటే ఎంత క్రెడిబిలిటీ ఉండాలా, ఎంత ప్రజల్లో ఉంటాడనే ఉండాలా. ఎన్డీఏ సమావేశాలు 26 రాజకీయ పార్టీలు పిలిచేటప్పుడు ఉభయ రెండు రాష్ట్రాల నుంచి ఎవరిని పిలవాలా? ఒక పవన్ కళ్యాణ్నే పిలిచారంటే ఎందుకు మోడీ పక్కన పెట్టుకుంటాడు? వాళ్ళకున్న ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా, లేకపోతే సెంట్రల్ నిఘా వర్గాలు లేవా? ఎంత ప్రజల్లో నిత్యం ఉండేది ఎవరో తెలియదా? ఆయన ఏమన్నా అమాయకుడా మోడీ ఏమన్నా? కాబట్టి ఆయన ఏంటి అనేది మీకు కూడా తెలిసిద్ది. ఆయన గురించి నేను చెప్తున్నాననే ఉద్దేశంతో మీరు నాకు లేనిపోని నా మీద అపవాదాలు మోపే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడ ఇప్పుడు నేను యాజ్ అనలిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నాను. అన్ని ఛానల్లో నన్ను చూస్తుంటారు. ఫస్ట్ టైం మీ ఛానల్లో అన్నారు. అది మార్చుకుంటే ఆ పద్ధతి మంచిగా ఉంటుంది. టీడీపీ జనసేన పొత్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. ఒక్క సీటు కూడా గెలవకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారు అని మీరు ఒప్పుకుంటారు? అంటే మీరు అలా కావాలని మీరు కోరుకుంటున్నారా? ఇది కోరుకోవడం కాదు, మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీకు మంచిది అనిపిస్తుందని మీరు చెప్పారు కాబట్టి ఒకవేళ అయితే ఇది ఒకవేళ సంగతే. నేను సపోర్ట్ చేయట్లా, మళ్ళా క్లారిటీ చెప్తున్నా. యాజ్ ఎ లామెన్గా చెప్తున్నా. ఐఆమ్ నాట్ ఏ లేమెన్. నేను లా తెలిసినోడుగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుందని చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇదివరకులాగా 2 సార్లు ఆయన ఓడించే పరిస్థితి లేదు. ఇక్కడ 2 స్థానాలు పోటీ చేస్తే 2 స్థానాలు గెలుస్తాడు పవన్ కళ్యాణ్. ప్రజల ద్వారా వచ్చిన ఆలోచన ఆయన అమాయకుడేం కాదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సమకాలీన రాజకీయాల్లో ప్రజలు ఎవరు వాళ్ళ వైపు పోరాడుతున్నారో వాళ్ళు గెలిపిస్తారు. ఈ రోజు కాకపోయినా రేపైనా గెలిపిస్తారు. ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం. పవన్ కళ్యాణ్ ఎరా కంటిన్యూ అవుతుంది. రేపు 2024 ఎలక్షన్లో ఏం జరగబోతుందో చూడండి. పవన్ కళ్యాణ్ బొమ్మ లేకుండా గెలిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. చంద్రబాబు నాయుడు అమాయకుడేం కాదు పవన్ను పక్కన పెట్టుకోవడానికి. సరి సమానంగా లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిచి సాధారణంగా స్వాగతం పలకటం వెనక పవన్ కళ్యాణ్ శక్తి, పవన్ కళ్యాణ్ స్టామినా, తన వెనకున్న ఓటు బ్యాంకు తెలియక కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి రాజకీయాలు తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. సమకాలీన రాజకీయాల్లో ఏ విధంగా చేయాలని వీళ్ళిద్దరికీ బాగా తెలుసు. వీళ్ళిద్దరి పొత్తు మొదలైన తర్వాత ఈ యాత్రలో వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలకు ఎంతవరకు వెళ్తాయి అని మీరు అనుకుంటున్నారు? ఒక నార్మల్ డెఫినెట్గా వెళ్తాయి. ఇప్పుడు సమన్వయ కమిటీలు 175 కాన్స్టిట్యున్సీల్లో బీజేపీ జనసేన కలిసి వెళ్ళినాయి. 1-2 నియోజకవర్గాల్లో సహజంగా జరుగుతుంటాయి. పెద్ద విషయం కాదు. హైరార్కీ ప్రాబ్లంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా పొత్తులు పొడవల. ఎవరెవరు ఎన్ని స్థానాలు పోటీ చేస్తారో ఇంకా తెలియదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే క్లారిటీ ఇస్తారు. టీడీపీ క్యాడర్లో కొంతమంది 10-15 స్థానాలు పడేస్తే పోయింది జనసేనకి, ఆ స్థాయి లేదుగా అని చెప్పి వీళ్ళు కొంతమంది నాయకులు అనుకున్నారు. పాపం వాళ్ళకి తెలియంది ఏంటంటే, వీళ్ళందరికీ తెలియంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి తెలుసు ఎన్ని చేయాలో, ఎన్ని గెలుస్తారో వాళ్ళిద్దరికి క్లారిటీ ఉంది. మీరు కలిసి వచ్చారా? దయచేసి నేను కలవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. ఎలా తెలుస్తాయి అంతే. యాజ్ జర్నలిస్ట్గా అన్ని పార్టీలతో రిలేషన్స్ ఉంటే, అన్ని పార్టీలతో సంబంధాలంటే అక్కడ ఏం జరుగుతుంది డెఫినెట్గా తెలుస్తుంది. ఇన్ హౌస్లో వాళ్ళ దగ్గర మనుషులు ఉంటారు. మాకు అనలిస్ట్గా అన్నీ తెలుస్తుంటాయి. తెలిసిన సమాచారాన్ని పంచుకుంటాం అంతే. ఇక్కడ ఎనలిస్ట్ అనేది చాలా గౌరవప్రదమైన, చాలా ఆలోచనతో వివరణాత్మకంగా చాలా సమాచారాన్ని సేకరించి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యతాయుతమైన ఒక పోస్ట్గా ఖచ్చితంగా దాన్ని గౌరవించాలి. మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఏపీలో అధికారం ఎవరికి వస్తుంది అంటారు? ఒకవేళ అధికారం వచ్చింది అంటే మీ స్ట్రాటజీ తప్పైతే మీరు ఎటువంటి డెసిషన్కైనా సిద్ధమా? ఫస్ట్ పాయింట్లో వెళ్దాం. మీరు చెప్పిన పాయింట్లో క్లారిటీగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఎవరు టీడీపీ జనసేన కలిసి కరెక్ట్గా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఇద్దరు సమన్వయంతో వెళితే కనుక 175 అవుట్ ఆఫ్ 175కి నేను మళ్ళా చెప్తున్నా,
110 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 110 నుంచి 120 ఈ పొత్తు 175 స్థానాలు పోటీ చేస్తే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండి ఇక అండర్స్టాండింగ్ ఉండి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ అయితే కాదు, 2.5 సంవత్సరాలు మ్యూచువల్గా ప్రజలు కోరుకుంటున్నది. ఇది వాళ్ళు గనక ఓకే అనుకొని ప్రజల ముందు పెడితేనే డెఫినెట్గా. ఒకవేళ పెట్టకపోతే ఎలా ఉంటుంది? పెట్టకపోతే కుదరదు. జనసేన నమ్మదు. జనసేన నమ్మనప్పుడు టీడీపీకి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓటేయరు. అదేవిధంగా జనసేన పోటీ చేసినప్పుడు టీడీపీ వాళ్ళు ఓటేయరు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. జరగకపోతే రెండో పాయింట్ మీరు జనసేన పాయింట్ ఆఫ్ అయిపోయింది. జనసేన టీడీపీ కలిస్తేనే చెప్పారు. ఓకే, క్లారిటీ అయిపోయింది. రెండో పాయింట్ ఇది కనుక ఈ మ్యూచువల్ బెనిఫిట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉభయలకి కలిసి వచ్చేది ఇది జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పాను. ఈరోజు కూడా డేట్ కూడా రాసుకోండి. ఓకేనా? ఒక జరగకపోతే మళ్ళీ యాజ్ ఎ అనలిస్ట్గా ఏ స్టూడియోలో కూడా నేను రాను. మీకు మీ ఛానల్ తరపున చెప్తున్నాను. ఇంకెంతకంటే క్లారిటీ ఎవరెవరు. ఒకవేళ జరిగితే మీరేం చెప్తారు? మీరు అన్నారు కదా ఇందాక, మీరు నన్ను క్షమాపణ కోరాలి. ఏదైతే మీరు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మీకు డబ్బులు వచ్చినాయన్న మాట మీరు అన్నది ఇప్పుడు కూడా నాకు గుచ్చుకుంటూ ఉంది. నా డబ్బులతో మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే నా కారు పంపిస్తే నేను వచ్చానా? నా కారులో నేను వచ్చాను మీ దగ్గరికి. నీ దగ్గర మీరు టీ కాఫీ ఇస్తానని నాకు అలవాట్లేదన్నా. ఒక గ్లాసు, ఒక చిన్న బాటిల్, వాటర్ బాటిల్ ఇచ్చారు. ఆ వాటర్ బాటిల్ కూడా రేపు ఒకవేళ నేను వస్తే కనుక తీసుకొచ్చి ఇస్తా మీకు. ఓకే, మీ దగ్గర లాభాపేక్షకు రాలా. మీ దగ్గర ఒక రిసెప్షనిస్టో ఎవరో ఒక న్యూస్ కోఆర్డినేటరో సార్ కొత్తగా ఛానల్ పెట్టుకున్నారు రావాలంటే వచ్చా. నేను ఇట్లాంటి రోజు 10 ఛానల్ ఇంటర్వ్యూలు చేస్తా. నాకున్న సమయాన్ని బట్టి ఈ యొక్క దేశం పట్ల ఒక ప్రేమ బట్టి ఒక సామాజిక స్పృహ ఉండబట్టి రాజకీయాల్లో ఒక అవగాహన ఉండబట్టి యాజ్ ఎ అనలిస్ట్గా పిలిస్తే వచ్చా. నాకై నేను రాలా. మీరేదో నాకు కారు పంపిస్తే రాలా. మీరేదో నాకు ప్యాకెట్ ఇస్తే రాలా. ఏ లాభాపేక్ష లేకుండా ఈ ప్రజల మీద, ఈ ప్రజాస్వామ్యంలో గొప్ప భారతదేశంలో ఒక పౌరుడిగా నాకు తెలిసిన విషయాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చా. అది మీరు తెలుసుకోండి. ఇది నేను చెప్పింది క్లారిటీగా అర్థమైంది కదా. ఫస్ట్ 2 పాయింట్స్ వీళ్ళిద్దరు కలిసి మ్యూచువల్గా బెనిఫిట్ అయ్యి ఇద్దరు 2.5 సంవత్సరాలు పరిపాలిస్తే డెఫినెట్గా 110, 120 స్థానాలు. లేకపోని పరిస్థితుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. ఈ 2 జరగని పక్షంలో ఏ రోజు కూడా నేను ఏ స్టూడియోలో అనలిస్ట్గా రాను అన్నాను. ఇదే జరిగిన పక్షంలో మీరు ఏదైతే మాట అన్నారో నన్ను వ్యక్తిగత అనడం అనేది చాలా తప్పది. ఇక్కడ క్షమాపణ కోరాలి. మీరు జరిగితే త్వరలో జరుగుతుంది. మీరు కోపం కాదు, సొంతగా తీసుకున్నారు. మీరు ఒకవేళ తీసుకుంటే మీకు బాధ రావాలి, తీసుకోకపోతే లేదు అని చెప్తే అయిపోయింది. నాకు ఇచ్చేది మీరు ఇచ్చేది ఏంటండి? మనసు గుచ్చుకోవడం ఎందుకు? మనసుకు తప్పు. అది మీరు ఎంతకాలం నా ముందు నన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళు దాదాపు 2.5 దశాబ్దాల అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర నేను ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటా. మీరు పాపం కొత్త అనుకుంటా, మీకు తెలియదు నా గురించి పూర్తిగా. నేనేం చెప్పాను, మీరు ఏదైతే చెప్పిన పాయింట్స్కి నేను కట్టుబడి ఉండి అది జరగకపోతే నేను యాజ్ ఎ అనలిస్ట్గా రాను అని చెప్తున్నా. అది జరిగితే మీరు క్షమాపణ కోరమని చెప్తున్నా. అది మీరు ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే క్వశ్చన్ నేను కూడా మిమ్మల్ని అడుగుతా. అడగండి. మీకు కోపం వచ్చి కాదు అనే సమాధానం చెప్పకుండా మీరు ఎందుకు ఛాలెంజ్కి తీసుకున్నారు? మీరు ఎందుకు లేదు మీకు అర్థమవుతుంది తెలుసు. ఐఎమ్ ఏ లామెన్, ఐఎమ్ నాట్ ఏ లేమెన్. చెప్తున్నా, యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో మాస్టర్లా చదువుకొని వచ్చినవాడిని, సమాజం తెలిసినవాడిని, 2-3 కంపెనీలు లీడ్ చేస్తున్న వ్యక్తిని, యాజ్ అడ్వకేట్ని. మీరు ఏ ఉద్దేశంతో, ఏ ఎవిడెన్స్తో మీరు నన్ను పవన్ కళ్యాణ్ మీకు డబ్బులు ఇచ్చారని అన్నారు? ఇప్పటి వరకు మీరు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నేను అడిగాను కాదు అని చెప్తే సరిపోయేది. కోపంగా మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? డెఫినెట్ గా మనిషిని వ్యక్తిగత హననం చేయడం చాలా తప్పు. కాదు అని మీరు నన్ను కన్విన్స్ చేయొచ్చు. ఛాలెంజ్ ఎందుకు చేయాల్సిన అవసరం లేదు. మీరు అడిగిన ప్రశ్నలు చెప్పే కదా. మీరు ఆంధ్రప్రదేశ్ సామాజిక బాధ్యత ఇది కాదు. ఇలా ఎవరు అడగరు. మీకు చాలా తక్కువ అనుభవం, తక్కువ. మీరు రిపోర్టర్ గా మీరు అడిగే క్వశ్చన్లు కూడా ఇది సరి కాదు. ఏ ఛానల్ కూడా ఇది కొత్తగా వస్తున్నారు నేర్చుకోండి. మీరు అడిగిన దానికి క్షమాపణ కోరరా? మీరు అడిగిన దానికి నేను తప్పని చెప్పి క్షమాపణ కోరటానికి మీకేంది? నేను అసలు యాజ్ ఏ అనలిస్ట్గా నేను రానంటున్నాను కదా. మీరు తప్పు, నేను చెప్పింది తప్పైతే ఆ 2 ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వస్తాయి, కలిసి ఉంటే వస్తుందని చెప్పాను కదా. రాకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పే కదా. నేను దానికి ఒబే ఉండి నేను యాజ్ ఏ అనలిస్ట్గా ఏ స్టూడియోలో కనపడని చెప్పాను కదా. మీరు ఎందుకు క్షమాపణ కోరరు? ఇంత స్ట్రాంగ్గా మీరున్నారు. ఒక అనలిస్ట్కి ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. నేను చిన్న, నేను పెద్ద, ఇవన్నీ మాటలు కాదు.
ఇప్పటి వరకు వేరే వేరే ఛానల్స్లో ఏం జరిగింది ఏం జరుగుతుంది అని పాయింట్ తీసుకొని ఒక్కసారి అన్న మీరు హట్ అయ్యారు. ఒక సీనియర్గా నన్ను జూనియర్ని చేసి మీరు హట్ అవ్వడం సామాన్యం. కానీ మీరు చెప్తున్న ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు పొత్తు 2.5 years వస్తే అది ఖచ్చితంగా గెలుస్తుంది, లేదంటే జగన్ వస్తారని మీరు ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది జరుగుతుంది అంటున్నారు. అది జరగకపోతే మీరు మానేస్తారన్నారు. ఖచ్చితంగా మీ సీనియారిటీ ఇప్పటివరకు మీకున్న అనాలిసిస్కి మీరు చెప్పినట్టు ఒకవేళ తప్పైతే నేను జూనియర్ని, నాకు తెలీదు అని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. మరి మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తాను. క్షమాపణ కోరుకోవాలి. ఒప్పుకుంటా అనే దానికి క్షమాపణ కోరుకోవటానికి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా క్షమాపణ అడుగుతా. గుడ్, వెయిట్ అండ్ సీ. ఇంకో 3 monthsలో రాజకీయాలు ఏమవుతాయి చూద్దాం. మీకున్న ఖచ్చితంగా అంత స్ట్రాంగ్ విజన్కి మీకున్న పాయింట్ ఆఫ్ వ్యూ మీరు నమ్మడాన్ని ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తాను. నైస్ మీటింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ హాట్ మీటింగ్. అండ్ ఖచ్చితంగా దీన్ని మనం కంటిన్యూ చేస్తాం. ఇలాగే మనం దీన్ని ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చంద్ర శ్రీనివాస్ గారు చెప్పిన ఈరోజు అనాలిసిస్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఆయన ఏం చెప్పారు, 2.5 ఏళ్ళు టీడీపీ, మిగతా 2.5 ఏళ్ళు జనసేన, ఖచ్చితంగా సీఎం అయ్యి ఈ పొత్తుతో ఓకే అయితేనే గెలుస్తుంది టీడీపీ, నేను బాండ్ పేపర్ మీద రాసిస్తానట్టు మాట్లాడారు. అంత స్ట్రాంగ్గా మాట్లాడారు. అండ్ ఎప్పుడైతే అది జరగలేదో ఇంకెప్పుడు అనాలిసిస్ చెప్పనని చెప్పి స్టూడియోలో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన సీనియారిటీకి రెస్పెక్ట్ చేస్తూ ఈరోజు నేను ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా. ఒకవేళ అది గనక జరగకపోతే ఆయన ఖచ్చితంగా ఇంకొకసారి అనాలిసిస్ చెప్పనని చెప్పారు. జరిగితే నేను ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్తా. ఈరోజు ఈ ఛానల్ బీఆర్కే తరపు నుంచి నేను తీసుకుంటున్నాను ఈ ఛాలెంజ్ని. ఈరోజు మాత్రం ఒక హాట్ డిస్కషన్ వచ్చింది. ఏపీ పాలిటిక్స్ వైపు ప్రజలు ఎంతగా ఆసక్తిగా చూపిస్తున్నారో ఒక్కొక్కళ్ళ అనాలిసిస్ ఒక్కొక్కలాగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి అనాలిసిస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.